కాకినాడ నగరంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్బీవీ సత్యనారాయణ పిలుపునిచ్చారు. నగరంలోని 2వ డివిజన్లో జరుగుతున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేను కమిషనర్, డిప్యూటీ కమిషనర్ మరియు శ్రీనివాస్తో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే సిబ్బంది కుటుంబాల వివరాలను ఏ విధంగా నమోదు చేస్తున్నారో పరిశీలించి వారికి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. ఇక కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కుటుంబ సమగ్ర సమాచార సర్వేను నిర్దేశిత గడువులోపే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మన ఎనిమిటీస్ వస్తున్నారు, ఇంజనీరింగ్ ఎనిమిటీస్ వస్తున్నారు, మనకు వార్డు ఎనిమిటీస్ వచ్చినప్పుడు ప్రతి వారి ఇంటికి వెళ్ళినప్పుడు బాబు వివరాలు తీసుకుంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వం దీనిపైన ఒక సర్వే చేసి ప్రజలు ఏ విధమైన విధానంలో ఉన్నారు, ప్రజలకు ఆర్థిక పరిస్థితి ఏంటి, వారు ఇంకా ఏమి కోరుకుంటున్నారు, వారికి ఉన్న సౌకర్యాలు ఏంటి, ఇంకా కావాల్సిన సౌకర్యాలు ఏంటి అనే విషయం పైన కూలంకషంగా అన్ని డీటెయిల్స్ మనం తీసుకుంటున్నాము. డీటెయిల్స్ తీసుకుంటున్నప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించి మీ యొక్క పూర్తి వివరాలు, నిజమైన వివరాలు అందించినట్లయితే మనకి ప్రభుత్వంకి దగ్గర మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఒక విజన్ ప్లాన్ మన గౌరవ ముఖ్యమంత్రి వారు 2047 దానికి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థానంలో ఉండటం కోసం విజన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఆ విజన్ ప్లాన్కి అనుగుణంగా ఏదైతే మనం ఈ వివరాలన్నీ సేకరించుకుని ప్రజలకి ఏమున్నాయి, ఏం కావాలనేది మనం తయారు చేసుకోవడం కోసం మరి మీ ఇంటికి వచ్చి ప్రజలందరికీ నమస్కారం. ఆ సార్లు అందరూ వచ్చారు, అందరి వివరాలు కనుక్కొని ఎవరి కుటుంబానికి ఏ అవసరమో అవి అందరూ తీర్చడానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం అందరూ చేస్తున్నారు. అది అందరి అవసరాలు, ఓ కుటుంబానికి ఎంత అవసరం ఉందో, ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళు తీర్చడానికి ఇంటింటికి సర్వే చేస్తున్నారు. వాళ్ళని సహకరించండి, వాళ్ళ మీ వివరాలను తెలిపి మీ సదుపాయాలు కావాలని సహకరిస్తారని వేడుకుంటున్నాం. ఇప్పుడు మన ఎనిమిటీస్ వస్తున్నారు, ఇంజనీరింగ్ ఎనిమిటీస్ వస్తున్నారు, మనకు వార్డు ఎనిమిటీస్ వచ్చినప్పుడు ప్రతి వారి ఇంటికి వెళ్ళినప్పుడు బాబు వివరాలు తీసుకుంటున్నాము. ఎందుకంటే ప్రభుత్వం దీనిపైన ఒక సర్వే చేసి ప్రజలు ఏ విధమైన విధానంలో ఉన్నారు, ప్రజలకు ఆర్థిక పరిస్థితి ఏంటి, వారు ఇంకా ఏమి కోరుకుంటున్నారు, వారికి ఉన్న సౌకర్యాలు ఏంటి, ఇంకా కావాల్సిన సౌకర్యాలు ఏంటి అనే విషయం పైన కూలంకషంగా అన్ని డీటెయిల్స్ మనం తీసుకుంటున్నాము. డీటెయిల్స్ తీసుకుంటున్నప్పుడు ప్రజలందరూ కూడా సహకరించి మీ యొక్క పూర్తి వివరాలు, నిజమైన వివరాలు అందించినట్లయితే మనకి ప్రభుత్వంకి దగ్గర మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాన్ని బట్టి మనకి ఒక విజన్ ప్లాన్ మన గౌరవ ముఖ్యమంత్రి వారు 2047 దానికి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థానంలో ఉండటం కోసం విజన్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఆ విజన్ ప్లాన్కి అనుగుణంగా ఏదైతే మనం ఈ వివరాలన్నీ సేకరించుకుని ప్రజలకి ఏమున్నాయి, ఏం కావాలనేది మనం తయారు చేసుకోవడం కోసం మరి మీ ఇంటికి వచ్చి ప్రజలందరికీ నమస్కారం. ఆ సార్లు అందరూ వచ్చారు, అందరి వివరాలు కనుక్కొని ఎవరి కుటుంబానికి ఏ అవసరమో అవి అందరూ తీర్చడానికి గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం అందరూ చేస్తున్నారు. అది అందరి అవసరాలు, ఓ కుటుంబానికి ఎంత అవసరం ఉందో, ఏ అవసరాలు